పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం తెల్లవారుజామున భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు నగరమంతా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భజన మండలి సభ్యులు ప్రతివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శనివారం ఉదయం బ్రహ్మముహూర్తానికే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ఉదయం 5 గంటలకే చేరుకుంటారు. అక్కడ శ్రీహరి నామస్మరణ మధ్య మేళ్లతాళాలు మంగళవాయిద్యాల నాదంతో నగర సంకీర్తన ఘనంగా ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అంటూ మారుమోగే నామ సంకీర్తనతో తిరుపతి వీధులన్నీ భక్తిభావంతో నిండిపోతాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు భజనల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి ఇంట్లో భక్తిభావం వెల్లివిరియాలనే సంకల్పంతో మండలి సభ్యులు సేవా తత్పరతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా చాటి చెప్తోంది. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మున్నెప్పగారు మున్నాథరెడ్డి, భాస్కరాచారి, జ్యోతి, వాసుదేవరెడ్డి, గుండాల గోపీనాథ్, హన్నూరు మునరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, రాజేంద్రన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, వెంకటాద్రి, అరుణమ్మ, జయమ్మ, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమ, జి పద్మ, వై పద్మావతి, సిద్ధమ్మ, ధనమ్మ, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి మహానగరంలో ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య నగర సంకీర్తన భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కలిసిన వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు రావచ్చు, పోవచ్చు. ఈ ఒక నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నా ఆ ఉదయకాల సమయంలో హరే రామ నామ సంకీర్తన జపించిన వాళ్ళు పూర్వజన్మ పాపం కర్మాలన్నీ విముక్తై మోక్షం కలుగునని కూడా ఒక భగవంతుని మీద ఆన ఇది. కాబట్టి ఓం నమో వెంకటేశ్వరాయ. ఈ ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా రావాలా. వాళ్ళలో ఏవలాంటి పాప కర్మ వాళ్ళ ఉన్న కూడా అన్నీ ఇడిపోయి మనశ్శాంతి, ప్రశాంతత ఆ ఉదయకాలం ఆ నారాయణమూర్తి గోవిందనామ సంకీర్తన చెప్పుకుంటూ తిరుమాడ వీధుల్లో తిరుగుతుంటే చాలా హృదయం ఉల్లాసంగా ఉంటుంది. ఆ నామ సంకీర్తన వల్ల వాళ్ళకి ఉండేటువంటి మెంటల్ టెన్షన్స్ కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ ఒక్క భావాన్ని అందరూ కూడా తిలకించి ఆలకించి ఇంకా రావాల్సిన భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. సనాతన యొక్క ధర్మం పూర్వకాలం నుంచి కూడా భక్తి భావము ప్రతి ఒక్కరిలో ఉండాలని, అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామివారి వెంకటేశ్వర పాదాల చెంత మనం ఉన్నామంటే పూర్వజన్మ సుకృతమని నేను అనుకుంటున్నాను. ప్రతి శనివారం 4:55 నుంచి 5:30 గంటల మధ్యలో ఈ యొక్క భజన విశేషంగా జరుగుతుంది. నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 100 మంది ప్రతి భక్తులు వచ్చారు. అదేవిధంగా అందరూ కూడా తిరుపతిలో ఉండేవాళ్ళు నలుమూలైనటువంటి అందరూ కూడా రావాలని, భక్తి భావము మీలో ఒక కృషి అనేది దైవం సంబంధించిన విషయం, మీరు కృపకు పాత్రలు కావాలని, ఉన్నటువంటి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వ్యతిరేకతలు మన ఒంట్లోంచి పారద్రోలాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపటి రోజున 20. నమస్కారం, నా పేరు రెడ్డి బాబు. నేను అవిలాల నుంచి వస్తున్నాను. గత 2.5 సంవత్సరంగా మేము నగర సంకీర్తన చేస్తున్నాము. ప్రతిరోజు ప్రతి శనివారం వారంలో శనివారం 5 గంటలకు వచ్చి ఒక 20-30 మంది కలుస్తూ ఇప్పుడు 50-70 మంది దాకా చేరినాము. నగర సంకీర్తన మన గోవింద స్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి 4 మాడావీధులు తిరుగుతూ ఆహ్లాదకరంగా నాట్యం వేస్తూ కోలాటలు ఆడుతూ మేము మళ్ళీ గోవింద స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి భజన మొత్తం కంప్లీట్ చేసుకొని గోవిందా గోవిందా అంటూ ముగిస్తాము.